గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరియర్లో అవుట్ అండ్ అవుట్ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాగా ఆరెంజ్ సినిమా నిలిచింది. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ఆరెంజ్ మంచి క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లి భాస్కర్ డైరెక్ట్ చేయగా అందాల బొమ్మ జెనిలియా హీరోయిన్గా నటించింది. నాగబాబు నిర్మించిన ఈ సినిమాకు అప్పట్లో హరీష్ జయరాజ్ అందించిన మ్యూజిక్, ఆ పాటలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధ్యని గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేదు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకులు టీవీలోను యూట్యూబ్లో చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికే ఆరెంజ్ సినిమాను పలుమార్లు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసారి కూడా ఆరెంజ్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం బుక్ మై షోలో ఏకంగా 7,000కు పైగా టికెట్స్ బుకింగ్ జరిగినట్లు అధికారికంగా వెల్లడించారు. దీంతో ఆరెంజ్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఓ రేంజ్లో ఆసక్తి చూపిస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈసారి ఆరెంజ్ రిలీజ్తో ఎంత కలెక్షన్స్ను రాబడుతుందో చూడాల్సిందే. మరి ఈ జనరేషన్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ క్లాసిక్ హిట్ అవ్వాల్సిన సినిమా 14 సంవత్సరాల ముందు రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వటం బాధాకరమే. కానీ ఆ సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీనే. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.